హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే క్యారెట్ బంగాళదుంప ఫ్రై అన్నమాట. నేను బంగాళదుంప పొట్టు అయితే తీయలేదు, అలాగే ఫ్రై చేసేసుకుంటాను. నేను దాన్ని బంగాళదుంపలను ఈ క్యారెట్ శుభ్రం కడిగేసుకొని ముక్కలు కోసేసుకున్నాను రెండు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటదండి. క్యారెట్ తురుము బట్టి చేసుకునే అది ఆ ఫ్రై వేరు, ఈ రెండు కలిపి కాంబినేషన్ ఫ్రై చాలా బాగుండిద్ది. దానికోసం బాండి పెట్టుకొని తెరుగు గింజలు వేసుకొని అవి వేగిన తర్వాత ఈ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదైతే సైడ్ డిష్ గా నంచుకోవడానికి చారులోకైనా, సాంబార్లోకైనా, రసంలోకైనా చాలా బాగుండిద్ది ఈ ఫ్రై. పొద్దున్నే హడావుడి లేకుండా లంచ్ బాక్సుల్లోకైనా గవగవ చేసేసుకోవచ్చు. ఫ్రై అంటే ఇష్టపడతారు కాబట్టి పిల్లలు ఎవరైనా తొందరగా అయిపోతుంది. పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. పసుపు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే. పప్పులు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు కరకర అంట చాలా బాగుంటాయి. ఇంకా ఫ్రై చేసుకోవడమే. సగం బాగా 70-80% వేగిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కానీ ఉప్పు వేసుకుంటే ముద్దలాగా అయిపోతాయి బంగాళదుంపలు, అందుకని ఇప్పుడు ఉప్పు వేసుకోకూడదు. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, పీల్ చేస్తుందిలేండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా. ఈ బంగాళదుంప ఈ రెండు కాంబినేషన్ కొంచెం స్వీట్ గా ఉంటాయి కాబట్టి వీటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. ఇలా ఫ్రై చేసుకుంటే ముక్కలు కోసుకొని ఇలా ఎంతమంది చేస్తారో నాకైతే కామెంట్ చేసేయండి. నేను అప్పుడప్పుడు ఇలా ఈ 4-5 ఉన్నాయి క్యారెట్లు, అందుకని ఒక 3 బంగాళదుంపలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఈ ఫ్రైలు అంటే చాలా ఇష్టం మా పిల్లలకి, ఫ్రైలు ఎక్కువ తింటా ఉంటారు. వేగిపోయిందండి చాలా వాటికి. ఇప్పుడు సగం పైన వేగింది కాబట్టి ఇప్పుడైతే ఉప్పు వేసుకోవచ్చు. తెలిసిపోతుంది కదా, కరకరలాడుతూ ఉంటది ఫ్రై. రైస్ ఇష్టపడే వాళ్ళకి ఈ విధంగా చేసుకోవచ్చు. నేనైతే అప్పుడప్పుడు ఆడావిడిగా ఉన్నప్పుడు గవగవ మొక్కలు కోసేసుకొని ఇలా ఫ్రై చేసేస్తాను బాక్స్ లోకి. పొద్దున్నే కాబట్టి ఆడావిడి లేకుండా తొందరగానే అయిపోతుంది. ఒక 5-6 నిమిషాలు పడుతుంది అంతే. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటాను నేను. సాల్ట్ తగినంత ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, కొంచెమే ఉన్నాయి. రెండు కలిపి ఒక అరకిలో ఉంటాయి అంతే. ఈ ఫ్రై అయ్యేసరికి ఎంత అవ్వదు కాబట్టి కొంచెం ఒక స్పూన్ వేసుకొని ఉప్పు ఫ్రై చేసుకోవడమే. ఈ ఫ్రై చేసుకున్నాక 2 నిమిషాలు ఆగి ఇంకా మొత్తం వేగిపోయిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి. ఇందులో కారమే ఇంపార్టెంట్, ఆ కారం టేస్ట్ వచ్చింది అనమాట. కొబ్బరి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర అవన్నీ, కరివేపాకు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటాను నేను ఫ్రైల్లోకి. ఆ కారం చాలా బాగుండిద్ది ఇంట్లోకి. మీరు ఏ కారం వేసుకుంటారు ఫ్రైస్ లోకి మీరు కామెంట్ చేసేయండి. నేనైతే అది మిక్సీ పట్టుకొని కొబ్బరి కారం టైప్ లో ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కారము అది మిక్సీ పట్టుకుంటా అనమాట. ఈ కారము, ఆ కారం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు మంచిగా ఫ్లేవరు, టేస్ట్, రుచి చాలా బాగుండిద్ది. ఈ రెండు స్వీట్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు అడ్జస్ట్ అవుతుంది, చాలా బాగుండిద్ది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాను. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, ఏంటి, నచ్చుతున్నాయా లేదా ఒక కామెంట్ కూడా చేసేయండి. చిన్న లైకింగ్ డబ్బా, మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు. నా వీడియోస్ ముందుకు తీసుకెళ్తుంది. చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు కుదిరినప్పుడే, తీరిగ్గా ఉన్నప్పుడే వీడియోస్ చూడటానికి ట్రై చేయండి. ఇవాళ అయితే ఇదేనండి, చిన్న వీడియోనే, చిన్నదే, తొందరగా అయిపోతుంది. ఇందులో ఏమి ఉండదు, ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకుంటే అయిపోతుంది అనమాట.
ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా, వంట రానోళ్ళైనా కూడా. ఏముందంటే తాలింపు పెట్టుకొని ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకోవడమే కాబట్టి ఈజీగా అయిపోతుంది, తొందరగా చేసేసుకోవచ్చు. వాళ్ళకి ఇదేనండి. ఉంటానండి. నమస్తే, బాయ్. లైక్ ఇవ్వటం మర్చిపోకండి. బాయ్ అండి, నమస్తే.